అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. అయితే కాంగ్రెస్ సర్కార్ వచ్చి అంటే రేవంత్ సర్కార్ వచ్చి దాదాపు ఏడాది అయింది. నిజంగా అభివృద్ధి శరవేగంగా జరుగుతుందా లేదా గత ప్రభుత్వం కేసీఆర్ పాలనే బాగుంటుండేనా? దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సురేష్ యాదవ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. అన్న ఎట్లుండ్రీ? మంచిగున్నారా? మంచిగున్నారా? అయితే చాలా రోజుల నుంచి మీ ఇంటర్వ్యూ కావాలని మీకు కాల్ చేస్తున్నాను. అవును, మీరు టైం ఇవ్వట్లేదు. నిజంగా మీరు బిజీ ఉండరా లేకుంటే కాంగ్రెస్ పెద్దలకు కాంగ్రెస్ సర్కార్కు భయపడి ఈ బీఆర్ఎస్ నుంచి ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడలేక రావట్లేదా? భయపడాల్సినంత తప్పేం చేయలేదన్నా. బాధ్యతలు ఉన్నాయి. ఓకే, కొంచెం వ్యవసాయ కుటుంబం కాబట్టి ఇంటికాడ వ్యవసాయం చక్కబెట్టుకొని రాజకీయ కోణంలో కూడా రెండు చూసుకోవాలి కాబట్టి కొన్ని వ్యాపకాలు ఏం లేవు. ఓకే, మాకు కేసీఆర్ వ్యాపకం, మాకు వ్యవసాయం వేరు కాబట్టి సమయం కుదరలేదు. కొంచెం మధ్యలో మీకు తెలిసి కూడా జైలు పోవడం, ఈ దుర్మార్గులు చేసే వెకిల్ చేసడం వల్ల కొన్ని రోజులు జైల్లో ఉండడం వల్ల మీకు టైం కేటాయించలే. ఖచ్చితంగా టైం ఎంతైనా తీసుకొని ఏదైనా మాట్లాడదాం. మీరు అడిగేదానికి సమాధానం చేయడం సిద్ధంగా. అంటే ఇట్లా చిటికేస్తే పోయి కేసీఆర్ను కేటీఆర్ని కలిసే సురేష్ యాదవ్ ఇంకా నిజంగా వ్యవసాయ పనులు చేస్తున్నాడా? అంటే కేసీఆర్ నుంచి గత ప్రభుత్వం వల్ల ఎటువంటి లబ్ధి రాలేదా? మీరు ఏదో చెప్పాలి కాబట్టి నామమాత్రంగా వ్యవసాయం చేస్తున్నారా? చిటికెత్తే కలవరన్నా కేసీఆర్ అయినా ఆయన కలవాలని అది వేరే వాళ్ళకు. లేదు సురేష్ యాదవ్ ఈజీ కదా? లేదు అసలు ఈజీ కాదు, ఎవరికి కాదు. సారు పిలవాలనుకుంటే పిలుస్తారు, కలవాలంటే కలుస్తారు. చిటికలేయడం, సినిమా డైలాగ్ చెప్పడం మాకు అవన్నీ రావన్న. మేము కొత్తగా ఏదో చెప్పి ఏదో సోషల్ మీడియా మాధ్యమాలు చెప్పుకొని మేము హైప్ కావాలనే ఉద్దేశం లేదు. సారు కలవాలనుకున్న ప్రతి సందర్భంలో కలుగుతారు కార్యకర్తలు. దాంట్లో నాకు అవకాశం ఉంది, ఒక ముందు భాగంలో ఉంటే కలుగుతా అంతే. తప్పితే చిటికేస్తే కలవడాలు లబ్ధి పొందినవని అంటే అందరితో పాటు నేను కూడా లబ్ధి పొందిన. అందరితో పాటు కాలువ నీళ్ళు వచ్చినాయి, అందరితో పాటు కరెంట్ వచ్చింది, అందరితో పాటు పెట్టుబడి సాయం వచ్చింది. అది చాలన్న పెట్టుబడి, అది చాలు నాకు. సొంతంగా ఎవరికి స్వలాభం చేయరు, అవసరం కూడా లేదు నాకు. వ్యవసాయం అంటే నమ్ముకున్నాం కాబట్టి ఖచ్చితంగా దాని మీద పడే ఉండాలి కదన్నా. అదే నేనేమంటున్నట్టేనా, కేసీఆర్ కొందరిని మినిస్టర్ని చేసిండు, కొందరిని స్పీకర్ని చేసిండు. వాళ్ళే వన్స్ కేసీఆర్ సీటు దిగగానే పార్టీ మారారు. కానీ కామన్ కార్యకర్త అని చెప్పుకునే ఈ సురేష్ యాదవ్ ఇంత ఒత్తిడికి గురై కేసుల పాలవుతుంటా కూడా ఎందుకు పార్టీ మారతలేడు? అంటే ఎవరు పిలవట్లేదా లేకుంటే కేసీఆర్ మీద విపరీతమైన అభిమానం? మమ్మల్ని పిలవరన్నా, మేము పోము కూడా, మా రక్తంలో ఉందన్న. మార్పు చేయము, మార్పు పోము, మారవలసిన అవసరం లేదు. మాకు వ్యాపకాలు ఏం లేవు. మాకు ఒకటే వ్యాపకం ఉంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ. ఇంకోటి కుటుంబం, వ్యవసాయం, అంతే వ్యాపకం. ఈ రెండు నాకు ఇంకో వ్యాపకంకి ఆశపడాల్సిన అవసరం లేదు. ఆలోచన స్పీకర్లు పోని ఇంకోళ్ళు పోని మాకేం అవసరం. 60 లక్షల మంది కార్యకర్తలు అంతే ఉన్నాం. ఇలా నీకు చెప్తున్నా, ఈ 10 మంది ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీలలో వాళ్ళ ముఖం ఎక్కడైనా అసెంబ్లీలో కనపడుతుందా? కానీ ఇలా అదే 10 నియోజకవర్గాల్లో కొత్త ముఖాలు, అసలు వాళ్ళే ఎమ్మెల్యే లెక్క. అసలు కొన్ని పటంచెరు కాన్స్టిట్యున్సీలో చూస్తే బ్రహ్మాండమైన ప్రోగ్రాం చేస్తారు. అసలు ఎమ్మెల్యే ఉండాలేడని కాకోకుండా ఇవాళ రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ పటోల కార్తిక్ రెడ్డి అన్న ఎంత బ్రహ్మాండమైన ప్రోగ్రాం చేస్తారంటే కొత్త యువతర నాయకులు సృష్టించడం. అయితే కడియన్స్ గారు అని ఒక పెద్ద మనిషి ఉన్నాను. ఆయన గతంలో కేసీఆర్ సైడ్ ఉన్నాడు, చాలా పదవులు అనుభవించాడు. పార్టీ మారిన తర్వాత కూడా కేసీఆర్ సైడే స్టాండ్ తీసుకొని ఇదే రేవంత్ రెడ్డి గద్దె దిగుతావు, సంవత్సర కాలం కూడా కాంగ్రెస్ నిలబడదని చెప్పిండు. అలాంటి వ్యక్తే సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ లక్కిండు. సురేష్ యాదవ్ అనే ఒక చాలా సాదా సీదా వ్యక్తి పార్టీ మారాడని మనం ఎట్లా చెప్పొచ్చు అన్న? నేను ఏమంటున్నా అంటే అన్న, రియల్ హీరోలు వేరే ఉంటారు, రియల్ హీరోలు వేరే ఉంటారు. మీ రియల్ హీరో నేను కాదన్న, కేసీఆర్ రియల్ హీరో. నేను రియల్ హీరో ఎమ్మడే ఉండాలనుకున్నా, ఈ రియల్ హీరోలు ఎమ్మటి ఉండదలుచుకోలేదు. ఈ తెలంగాణ అనే భౌగోళిక స్వరూపం సృష్టించిన కేసీఆర్ అనే మహోన్నత వ్యక్తి ఎమ్మటి నడవాలనుకుంటున్నా కానీ ఈ దొంగలు ఎమ్మటి లంగాలు ఎమ్మటి నడవాలని ఉద్దేశం లేదు, వాస్తవంగా అవసరం కూడా లేదు. నేను ఇలాంటి పొరపాటు కానీ తప్పు కానీ చేస్తున్న ఉద్దేశంతోనే ఆయన నా గుండెల మీద పచ్చబడి. అవును, ఛాతి పైన కూడా మీరు బొమ్మ వేసుకుర్రు. ఎందుకంటే నన్ను పిలవద్దన్న, ఒకవేళ నాకు ఆ వ్యాపకం ఉండగానే పోవద్దన్న. నన్నే నీలాంటి చెప్పు తీసుకుందని అంటే మాట్లాడతానే, నీకు కేసీఆర్ అంటాడు దేవుడు రా, దొంగ పని చేయొద్దురా అని ఇలాంటి చెప్తారని ఈ గుండెల మీద వేసుకున్నా ధైర్యంగా. కానీ ఇప్పుడు నీకు కూడా ఒక కుటుంబం ఉంది, నువ్వు కుటుంబానికి 100% నువ్వు బాధ్యత వహించాల్సిందే. అవునన్నా, మీకు పిల్లలు కూడా ఉన్నారు. మరి కేసీఆర్ కోసానికి ఏకకాలంలో 1 ఇయర్లోనే ఇన్నిసార్లు నువ్వు జైలుపోతే మరి వారి పరిస్థితి ఏంది? మీ వెనక కేటీఆర్ ఉన్నాడా, కేసీఆర్ ఉన్నాడా? అలా వెళ్ళి ఇలా వస్తున్నారు జైలుకు అథారిటీ లేక. మరి ఏంది మీ వెనక ఎవరు నడిపిస్తారు?
అన్న అసలు మీరు చేసిన తప్పేంది, మీరు జైలు కిందకి వెళ్తారా అది చెప్పండి ఫస్ట్. ప్రశ్నించడమే తప్పు అన్న, ఈ రాష్ట్రంలో ప్రశ్నించడమే తప్పు. ఓకే 11 నెలల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అఘాయిత్యాన్ని, ఘోరాలని, హైడ్రా బాధితుల్ని ప్రతి ఒక్క ఇంటి తలుపు తట్టకుండా మేము బాధితులందరూ కూడా బీఆర్ఎస్ పక్షాన మా పార్టీ చుట్టూ తిరుగుతుంటే వాళ్ళ గొంతు వేయి మాట్లాడుతున్నాం. తప్పే ఉంది, మా వెనకాల ఉంది కరెక్ట్ గా ఖచ్చితంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ కుటుంబం మా ఎంబటి ఉంది. కొట్లాడండి, ఏదైనా సిద్ధంగా ఉండండి, ఈ దొంగలకి వంగబాకండి, ఏ ఇబ్బంది పడబాకండి, మేము ఉన్నామని ఒక లీగల్ సెల్ పెట్టిర్రు, వాళ్ళే మమ్మల్ని తీసుకొస్తారు. ఓకే అంటే ఇప్పుడు మేము జర్నలిస్టులం, మేము కూడా ప్రతిరోజు ప్రశ్నిస్తాం, మరి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే బీఆర్ఎస్ అని ఒక ట్యాగ్ ఉంటే అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు వాస్తవంగా ఏమవుతుందంటే అధికారంకి వచ్చింది మీలాంటి వాళ్ళందరూ కలిసి ప్రాపకాండం చేసి కష్టమో నష్టమో కేసీఆర్ అనేవి ఓడగొట్టారు. మేమేం చేయలేదన్న, అంటే మీరేం కాదన్న, మీలాంటి వాళ్ళని ఎవరో భజన చేస్తూ మా ఛానల్ అయితే ఏమంటున్నా, మీడియా చేసిందా, మీలాంటి కొంతమంది చేసిరని నేను డైరెక్ట్ చెప్తున్నా. బరాబర్ కొంతమంది మూట కట్టుకొని నెత్తి మీద పెట్టుకొని ఊరేగితే వాళ్ళ ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి శీర్షి చెండాడుతున్నారు. ఎందుకు? అప్పుడు కేసీఆర్ తిడితేనే చూసిరు, కేసీఆర్ పొగిడితేనే చాలా చూస్తున్నారు. అదే జరుగుతుంది రాష్ట్రంలో. అందుకే యూట్యూబర్స్ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తిట్టిండు, కానీ కేసీఆర్ గారు ఎప్పుడు తిట్టలేదే, కేటీఆర్ గారు ఎప్పుడు తిట్టలేదు. మేమేమంటున్నాంటే మాకు గౌరవం ఉంది, విలేకరుల మీద కానీ యూట్యూబర్స్ మీద కానీ సామాజిక మధ్యలో మాట్లాడే వాళ్ళ మీద మాకు గౌరవం ఉంది. ఎందుకంటే అన్న ఒక విషయం చెప్తాం, మేము కొట్లాడినాం, తెలంగాణ కోసం పరితపించినాం, తెలంగాణ తెచ్చిన వాళ్ళం, తెలంగాణ 10 సంవత్సరాలు ఏళ్ళ వాళ్ళం, ఆ చెట్టుని పెట్టిన వాళ్ళం, ఆ చెట్టుని 100 సంవత్సరాలు పెరిగేంత పెద్ద చేసిన వాళ్ళం. కానీ అదే చెట్టుకి రేవంత్ రెడ్డి లాంటి చెదలు పడుతుంటే, పెంచిన చెట్టుకి చెదలు పడితే ఎంత బాధ అనిపిస్తుందో, ఇక రేవంత్ పరిపాలన కూడా ఆ చెట్టుకి చెదలు పడుతుంటే అంత బాధ అనిపించి ఆక్రోషంతో తట్టుకోలేక అనరాని మాటలు ఆయన మాట్లాడుతుంటే తట్టుకోలేక మలాంటి బీఆర్ఎస్ కార్యకర్తలు మాట్లాడుతున్నాం, ప్రశ్నిస్తున్నాం, నిలదీస్తాం. రేపు గవర్నమెంట్ వచ్చినాక బరిబాదల బట్టలేపి నిలబెడతాం ఈ కాంగ్రెస్ నాయకుడిని. ఓకే, అదే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నిన్న డిసెంబర్ 20 యావత్ తెలంగాణ బీఆర్ఎస్ కార్యకర్తలు మొత్తం ఒక హెట్టించాం. ఎందుకంటే మీ భవిష్యత్ ముఖ్యమంత్రిగా చెప్పుకునే కేటీఆర్ని అరెస్ట్ చేస్తామని, ఆయననే అరెస్ట్ చేస్తా అన్నప్పుడు మరి మీకు భయం కాదు అసలు? అసలు నేను ఏమంటున్నా అంటే, నిన్న భయపడరా నిజంగా చెప్పండి? మేము ఎందుకు భయపడాను? కేటీఆర్ అరెస్ట్ చేస్తాం భయమే లేదన్నా, భయపడే మరి తండోపతండాలుగా తెలంగాణ భవన్కు చెప్పాలి, మీరే వెళ్ళొచ్చు, మీరే చెప్పాలి. జైలు నేను తప్పు చేసినోడు పోతాడు, తప్పు చేయనోడు పోతాడు. తప్పు చేయని ఎందుకు తీసుకుపోతాను? ఇక నేను చెప్పాను, న్యాయం ధర్మం అనేది ఉంటది అన్న. ఓకే, న్యాయం ధర్మంకి ఎమ్మడి తెలియదు. న్యాయం ఉంటది కాబట్టి బెయిల్ వస్తుంది, న్యాయం ఉంటది కాబట్టి నిర్దోషి అని ఉంటుంది, న్యాయం ఉంటది కాబట్టి దోషి అంటారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడున్న ఆయన పట్టబడులు మిట్ట మధ్యాహ్నం ఇలాంటి కెమెరాల ముందర 50 లక్షలతో దొరికిన దొంగ. ఆయన దొంగ అనట్లేదు, దొర లెక్క ఆయన సింహం, పులి, టైగర్ అని మాట్లాడుతున్నారు. కానీ ఈ రాష్ట్రానికి 50 కోట్లతో తీసుకొచ్చి ఫార్మర్ రేస్ పెడితే, ఇలా ఫార్మర్ రేస్ కూడా కాదు, ఈ రేసు ఎలక్ట్రానిక్ వెహికల్ తో ఈ రేస్ పెడితే 700 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ఈ రాష్ట్రానికి. ఆయన దొంగ కాదు, కేటీఆర్ అనే దొరే ఈ రాష్ట్రానికి బాగు చేసిండు. కానీ ఈ దొంగ మీరు ఆదాయం చూపిస్తారు కానీ చాలా కుంభకోణం జరిగింది. ఒక్కటి ఈరేసే కాదు, కాళేశ్వరం వచ్చేసి ఇంకా చాలా ప్రాజెక్టుల విషయాల్లో, ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో, ఇప్పుడు మీరు చెప్పిన ఈరేస్ విషయాల్లో లక్షల కోట్ల కుంభకోణం చేసి అదువులు పెట్టి కేవలం 700 కోట్ల ఆదాయాన్ని చూసిరా. బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందో మరి మీరు చెప్పరా ప్రజలకు? నేను ఒకటే చెప్తున్నా, 10 ఏళ్ళు పండ్లు బండి 10 అధికారంలోకి వచ్చింది. ఓకే, కేసీఆర్ అన్ని అన్నారని మాట్లాడినారు, దోపిడి అన్నారు, కాళేశ్వరం కూలిందన్నారు, ఇంకోటి అన్నారు, 10 లక్షల క్యూసెక్లు నీళ్ళు వచ్చినా కానీ కాళేశ్వరం కట్ట అట్నే అయింది. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ చూసి 3 పిల్లర్లు చూసి కాళేశ్వరం కాదు, 3 పంప్ హౌస్లు ఉంటాయి, 3 బ్యారేజ్లు ఉంటాయి, 400 కిలోమీటర్ల పైప్ లైన్, 400 కిలోమీటర్ కాలువలు ఉంటాయి. తుంగతుర్తి ప్రాంతం ఒకప్పుడు గోరీలు ఉన్న ప్రాంతంలో కూడా గోదావరి జిల్లాలు తీసుకొచ్చింది కాళేశ్వరం నీళ్లు. ఇది ఒప్పుకోరు ఎందుకు మాట్లాడితే 3 పిల్లర్లే మాట్లాడుతారు. దోపిడీ అని మాట్లాడేటప్పుడు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్న కూడా చెప్పింది, ఈ బీఆర్ఎస్ పార్టీ 7 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పింది. మేమేమంటున్నాం అంటే, మేము కాళేశ్వరం కట్టాం, మలన సాగర్ కట్టాం, రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేసినాం, ఇక ప్రతి ప్రాంతం నీళ్ళు ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, రుణమాఫీ చేసినాం, ఆడపిల్లకి కళ్యాణ లక్ష్మి చేసినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, షాది ముబారక్ ఇచ్చినాం, పుట్టిన పిల్లలకి కేసీఆర్ కిట్ ఇచ్చినాం. చనిపోయిన ముసలి వాళ్ళకు కూడా, చనిపోయిన అంటే గ్రామాలలో ఎట్లున్నది, కనీసం భూమి లేని చాలా మంది కూడా 50 చెర్లలో పెట్టుకునేది, వైకుంఠ ధామాలు పెట్టినాం. నేను ఇంటిని నీళ్ళు ఇచ్చినాం, చెరువులు తవ్వినాం, ఇన్ని చేసినాం. మేము అప్పయిందంటే
పని చేస్తే అంటే ఇప్పుడు అయింది 5 లక్షల కోట్ల అప్పు. అదే మీరే ఉంటుంది చెప్పి పని చేసినాం కాబట్టి ఆదాయం ఇంత అప్పింత మేము చెప్తున్నాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక అంటే రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 12 నెలల్లో 6 మోసాలకి 12 మాసాలలో జరిగిన అప్పెంతంటే 1,27,000 కోట్లని ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నిన్న చెప్పిరు. ఏం చెప్పిర్రు? 1,20,000 కోట్లు ఏటిక పేల పెట్టిరు. ఏం బాగు చేసిరని ఏ రాష్ట్ర రైతాంగానికి రుణమాఫీ చేసినారు కదా, ఎవరు చేసిరు? నా పేరు రాసుకున్నా, నా పేరు మెండే సురేష్ యాదవ్, జాజెడుగూడెం బ్రాంచ్, 72,000 రుణమాఫీ నాకే కాలేదు. నేను బీఆర్ఎస్ అని 72,000 ఎందుకు కాలేదు? 2 లక్షల లోపు వాళ్ళకి అందరికీ అయింది కదా. 43,000 కోట్లుగా అవసరమవుతున్న రుణమాఫీకి ఇక 26,000 కోట్లకి ఎందుకు అయిపోయింది? నా క్వశ్చన్ ఏంటంటేనా 2 లక్షల లోపు వాళ్ళకి అందరు రుణమాఫీ అయింది కదా, మీరెందుకు ఆపారు? అంటే బీఆర్ఎస్ నేతనా ఎందుకు ఆపారు? అన్న చాలా మంది బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు, చాలా మంది చాలా వర్గాలు ఇలా రుణమాఫీ కాలేదు. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు రోడ్డు ఎక్కట్లేదు అన్న. ఇప్పుడు నేను ఎక్కడా కాదు, రాష్ట్రంలో ప్రతి రైతాంగం రోడ్డు ఎక్కింది. నాకు రుణమాఫీ కాదని ఇదే మేడ్చల్ కాన్స్టిట్యున్సీ లో ఉరి పెట్టుకొని చచ్చిపోయిండు. ఓకే, నాకు ఎందుకు కావట్లేదని నేనేమంటున్నా అంటే, మేము సకాలంలో కాలం ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, రైతు బంద్ ఇచ్చినాం, అప్పుడే సమస్యలు ఉన్నప్పుడు మీరు ఏం చేయకోకుండా బ్రహ్మాండం అయిపోయింది, భూమి బద్దలైపోయింది, 1,20,000 కోట్ల అప్పు దేనికైంది? ఇలా ఈ రాష్ట్రంలో అంటే నిజంగా వాళ్ళు అభివృద్ధి చేయకుంటే ఏడాది పాలన చాలా గ్రాండ్ గా చాలా సక్సెస్ గా అయిందని వాళ్ళు విజయోత్సవ సభలు పెట్టుకుంటున్నారు. మనం చూసినాం రైతు పండుగ పేరు మీద ఎక్కడ పాలమూరులో, అదే యువ వికాస్ అని, చెలో పెద్దపల్లి, ఈ రేంజ్ లో సక్సెస్ మీట్లు పెట్టుకుంటే అసలు అభివృద్ధి జరగలేదు. నేను ఒకటి చెప్తున్నా, చెప్పండి. ఇదంతా పేమెంట్ కోటాలో పేమెంట్ తో నడుపుతున్న ప్రభుత్వం. లక్షలలో వస్తారు కదా ప్రజలు. నేను చెప్తాను ఒక మాట వినాలి. మాది పాలమూరు జిల్లా, ఉమ్మడి పాలమూరులో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ పేరు వచ్చేసి రైతు పండుగ. చాలా సక్సెస్ అయిందని రేవంత్ రెడ్డి అక్కడ చెప్పిండు. ఆ సభ కూడా 1,00,000 మంది రైతులు వచ్చారంటే నిజంగా రైతులు సంతృప్తిగా లేకుంటే అంతమంది హాజరయ్యేవాళ్ళ. నేను ఒకటి చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది రైతులు ఇంకా రుణమాఫీ కాలేదని ఈ రాష్ట్ర ప్రభుత్వమే కొన్ని చెప్పింది. 1,00,000 మంది వచ్చిరని మాట్లాడుతున్నారు మీరు వాస్తవం. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, ఇక్కడ ఈ సినిమా మొత్తం ఇదంతా ఒక సినిమా లెక్క, ఒక సీరియల్ లెక్క నడుస్తుంది ఈ ప్రభుత్వం. కానీ ప్రభుత్వం ప్రజలకి సఖ్యత లేకుండా నడుస్తుంది. మీకు రైతు పండగ టైటిల్ చూడండి, ప్రతిరోజు పండగ సినిమా టైటిల్ ఉంటుంది. ఆ పండగ తీసుకొచ్చి రైతు పండగ తగిలిచ్చారు. ఏం లేదు, ఆయన హీరో లెక్క ఫీల్ కావాలా, మీ మంత్రులతో హీరో లెక్క ఫీల్ కావాలా, స్టేజ్ మీద ఎగరాలా, దూకాలా. కానీ రాష్ట్రంలో జనానికి ఏం చేసింది అంటే వచ్చిన ప్రజలు కాంగ్రెస్ వల్ల బరాబర్ అన్నా. నేను ఏమంటున్నా, లేకుంటే 500 రూపాయలకు వచ్చినట అన్నా. నేను ఏ కార్యకర్త, నేను కూడా ఒక కార్యకర్తని, కార్యకర్తలా ఒక కార్యకర్తకు 500 కొత్తారు, 100 కొత్తారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా, బీజేపీ కార్యకర్త అయినా, బీఆర్ఎస్ కార్యకర్త అయినా, సిపిఎం కార్యకర్త అయినా నమ్ముకున్న పార్టీ కోసం నిలబడేవాడు కార్యకర్త. నాయకుడు పారిపోతారు కానీ కార్యకర్త అంటే కార్యకర్తలు వాళ్ళు 10 ఏళ్ళు అధికారం లేరు కాబట్టి రావచ్చు. వచ్చిన దానికి నేను 500కి వచ్చినా, బీర్కి వచ్చినా, బిర్యానీకి వచ్చినా నేనే చెప్తానా? అట్లా ఆరోపణ చేయరంటారు. చేయను. అదే నా క్వశ్చన్ ఏంటంటే, ఏ పార్టీ అయినా కూడా ఆకలి మంట తెలిసిన వాడు రైతు. అలాంటి రైతు కాంగ్రెస్ వాడైనా కూడా నిజంగా రుణమాఫీ రాకుండా, రైతు భరోసా రాకుండా, ఇవన్నీ సంతృప్తి లేకుండా వెళ్తానంటావు మీటింగ్కి? అదే నేను అంటే సొంత పార్టీ అయితే వ్యతిరేకించడా? నిజమైన ఆకలి ఉన్నారు అయితే అన్న, ఆయన నువ్వు పోయి స్టేజ్ మీద కూర్చుంటే కింద కూర్చొని వ్యతిరేకిస్తారంటే ఏందన్నా? అలా వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది. అధికార పార్టీ 1,00,000 మందితో మీటింగ్ పెట్టడం మీరు ఆశ్చర్యపోతారు ఏందన్నా? అధికారం లేనప్పుడు కూడా కేసీఆర్ గారు 10 లక్షల మందితో కరీంనగర్ లో పెట్టిండు, వరంగల్లో పెట్టిండు. అధికారం ఉన్నప్పుడు 22 లక్షల మంది కొంగరకాలంలో మీటింగ్ పెట్టి ఇవన్నీ కాదా? 1,00,000 మంది అంటే నా విషయం ఏంటంటే, రైతు పని కనిపించిండు. నిజంగా అంత సుసంపన్నమైందా ఈ రైతు వ్యవస్థ అనేది నాకు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు కాదన్నా, రైతు పండగ ఎట్లా చేస్తాడు? రైతు బంద్ వేయలేదా? రైతు బంధును రైతు భరోసా ఇస్తా అని చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 2 కార్లు ఎక్కొట్టిండు. కాలం నీళ్ళు చక్కగా ఈయన వేయలేదా? ఇప్పుడు తుంగతుర్తి ప్రాంతంలో SRSP ఫేజ్ 2 అదే కాలుష్యం జలాలతో నింపే కాలం నీళ్ళే లేవా? ఏ రకంగా రైతు పండుగ చేస్తావు? రుణమాఫీ చేయలేదా? ఏ రకంగా రైతు బంధు రైతు కూలీలకు 12,000 ఇస్తా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి 28 తారీఖు స్టార్ట్ అవుతుందట. ఇప్పుడు అదే సంవత్సరం నుంచి ఏం చేసినావు అన్న? నేను ఏమంటున్నా, ఇది కూడా నమ్మకం లేదా? మన ఖమ్మంలో బట్టి గారు చెప్పారన్న, ఈ 28 నుంచి శ్రీకారం చుడుతున్నాం, రైతు కూలీలకు 12,000. శ్రీకారం చుట్టినా అది సీరియల్ టైటిలే, మమకారం చుట్టినా సీరియల్ టైటిల్, చక్రవాకం చేసిన సీరియల్ టైటిల్. కానీ టైటిల్ తప్పితే, ఈయన టైంపాస్ తప్పితే రాష్ట్ర ప్రభుత్వం చేసే పని. పుణ్యకాలం గడిచిపోయింది. 1 ఇయర్ కాలం 6 మోసాలకి 12 మాసాలకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చరమగీతం పాడిండు. మాట్లాడితే కేసులు, కేటీఆర్ అరెస్ట్ చేయాలా, ఇంకో మాకు ఎందుకన్నా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే మాకేం భయం అన్నా? ఎందుకు భయపడాలి? మేము తప్పు చేసినోడు ఇంకా మైలేజ్ ఏమైనా పెరుగుతుంది కేటీఆర్ అన్నా? నీకు ఒకటి చెప్పేది అన్న, నీకు ఒకటి చెప్పేది, ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో
బీఆర్ఎస్ పార్టీకి ఉన్న కార్యకర్తలకు ఉన్న ఇమేజ్, కేసీఆర్ కు ఉన్న ఇమేజ్, కేటీఆర్ గారికి ఉన్న ఇమేజ్ ఏ పార్టీలోకి రాదు, జాతీయ పార్టీలో కూడా రాదు. మొన్న ఎంపీ సీట్ అప్పుడు చూసినా అన్న, మొన్న ఎంపీ సీట్లో చూసినా మీ ఇమేజ్, మా ఇమేజ్ గుండు సున్నానే నిజంగానే వచ్చింది. అదే ఎట్లా అవునన్నా, గుండు సున్నానే వచ్చింది. ఎందుకు బాధపడాలని? అందుకే మ్యారేజ్ కావాలి. చంద్రబాబు నాయుడు జైలు పోయిండు, సీఎం అయిండు. జగన్ జైలు పోయిండు, సీఎం అయిండు. రేవంత్ జైలు పోయిండు, సీఎం అయిండు. కేటీఆర్ కూడా మైలేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది నా క్వశ్చన్ అన్న. నాకు అర్థం కావట్లేదు అన్న. నేను అనేది ఏంటంటే మీరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే మాట్లాడుతున్నారు లేదన్నా. నేను ఏమంటున్నా సరే ఎంపీ సీట్లు ఎన్ని వచ్చినా అన్న నేను చెప్తున్నా. చెప్పండి. 2 ఎంపీ సీట్లు ఉన్నప్పుడు తెలంగాణ తెచ్చిన వ్యక్తులు మేము కొట్లాడినాం. మాకు నేను ఏమంటున్నా, మేము అడిగినాం, జనాన్ని చెప్పినాం, అదే ఒక గవర్నమెంట్ పోయినాక 6 నెలల కాలంలో మాకు చాలా ఒడిదుడుకులు నడిచినాయి. ఒక రకంగా ఎమ్మెల్యేలు పోయారు, ఇంకో రకంగా సార్ గాయపడడం జరిగింది. అదే సందర్భంలో సార్ ఇబ్బంది ఉన్నా కానీ బయటకు రావడం జరిగింది. మీరు ఎంపీ సీట్ల గురించి చూస్తారు. మేము ఈ రాష్ట్రంలో 39 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం, 1.6% ఓట్లతో ఓడిపోయాను. అంటే మమ్మల్ని చీదరించుకురా ఇలా గురుసున్నా చూస్తారు. కానీ మీరు మాట్లాడే ఒకరు కూడా రాలేదని మాట్లాడుతున్నారు పార్లమెంట్లో. మేము ఇదే 39 సీట్ల 39 కాన్స్టిట్యూన్సీలో మేము అసలు అంటే ఒక్క సీటు రాకుండా అసెంబ్లీ, ఒక్క సీటు కూడా రాకుండా అసెంబ్లీలో లేకుండా లేము మేము. అక్కడ కూర్చుని అయితే ప్రజల చీత్కారాలు ఉన్నాయి, ప్రజల మీద లేదను. ఇవాళ రాష్ట్రంలో రైతు బంధు రాపోయినా బాధితులు అయినా బీఆర్ఎస్ పార్టీని తడుతున్నారు, రుణమాఫీ కాకపోయినా బీఆర్ఎస్ పార్టీని తడుతున్నారు. ఇలా పేదలు ఇల్లు కూడగొడుతున్నా బీఆర్ఎస్ పార్టీని తడుతున్నారు. లఘుచర్ల లడాయి అయినా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తడుతున్నారు. ఈ రాష్ట్రంలో హైదరాబాద్ బాధితులైనా, మూసీ బాధితులైనా, ఈ రాష్ట్రంలో డిఎస్సి విద్యార్థుల మీద లడాయి అయినా, పోలీసు బెటాలియన్ వాళ్ళ మీద దాడి అయినా కానీ బాధితులందరికీ కూడా అండగా ఉంటుంది ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ. అంటే ఇలా బాధితులకి రాష్ట్ర సమితి అయిపోయింది, బాధితులు కాపాడుకునే సమితి అయిపోయింది. ఇలా బాధితులు ఇలా బీఆర్ఎస్ పార్టీ బాధ రైతు సమితి అయింది, రక్షణ సమితి అయింది. కానీ ఎన్ని చెప్పినా కాంగ్రెస్ పార్టీ బాధితులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. అంటే ఇప్పుడు 7 ఏడాది కాలంలో చాలా జనాలు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 4 కోట్ల మంది అయ్యో కేసీఆర్ని ఎందుకు ఓడించామని పశ్చాత్తాప పడుతున్నారంట. నేను ఏమంటున్నా, కేసీఆర్ గారిని మీకు గతంలో కూడా చెప్పిన, కేసీఆర్ గారిని చాలా మంది తిట్టిరు, నాయకులు తిట్టిరు, కాంగ్రెస్ ఈ 1 ఇయర్ లో కేసీఆర్ గారిని తిట్టిరు అన్న. నేనేమన్నా తిట్టిరు, గతంలో తిట్టిరు, ఉద్యమ సమయంలో తిట్టిరు, ఇంకొక ఉద్యమ ద్రోహులు తిట్టిరు, లంగాలు తిట్టిరు, దొంగలు తిట్టిరు, ఉద్యమంలో పాల్గొనలు కూడా తిట్టిరు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రం ప్రజలున్న రేవంత్ రెడ్డిని కన్న కూతలు ఇంకోటి కూడా అయితే ఉరిపెట్టుకొని చచ్చిపోతున్నారు. అడ్డమైన మాటలు, కుటుంబాన్ని ఆపాదించి, బిడ్డను ఆపాదించి అందరితో పాటు తిడుతున్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి కూడా తిట్టొద్దా అని అనుకుంటారంటే, ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు పట్టాలు కూడా ఇళ్లలో కూడా నువ్వు గోల కొడుతుంటే తట్టుకోలేక తిడుతుంటే, ఎవరి మీద పూలు పడుతున్నాయి, ఎవరి మీద రాళ్ళు పడుతున్నాయి. ఈ రాష్ట్రంలో కాలం జరిగింది ఏంటన్నా, దేవుళ్ళ మీద ఒట్లు, రేవంత్ మీద తిట్లు. ఓకే, అదే నేను మొత్తం ఒక అనలిస్ట్ తోటి, ఒక విశ్లేషణ తోటి నేను ఇక్కడ చదివి, న్యూస్ పేపర్లో చదివి ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం బోర్డు పైన వీడియో చేయడం జరిగిందన్న. రుణమాఫీ రాలేదు రేవంత్ రెడ్డి అన్న, ఎందుకంటే ప్రజల వైపున రైతుల వైపు ఉండాలి మా మీడియా అని, జర్నలిస్ట్ అని ఒక స్టాండ్ తీసుకొని, అదే 100% రుణమాఫీ రాలేదు, మన దగ్గర ఆ లెక్కలు ఉన్నాయి. 50% కూడా రుణమాఫీ కాలేదని మేము వీడియో చేస్తే నా కింద కామెంట్ చేసుకున్నారన్న. మరి వాళ్ళు రైతుల కాంగ్రెస్ వల్ల నాకు తెలియదు, ఎందుకు రాలేదురా భయ్ వచ్చింది అంటున్నారన్న. సరే మిమ్మల్ని తిట్టినంటే మీరు కరడు కట్టిన బీఆర్ఎస్ నేత, కానీ నేను అట్లా కాదు, ఒక జర్నలిస్ట్ నన్ను కూడా తిట్టినంటే నేనే పొరపడ్డా, నిజంగా వచ్చిందేమో రుణమాఫీ, నేనే తప్పుగా చెప్పినేమో. రాష్ట్రంలో ప్రతి రైతుకి స్మార్ట్ ఫోన్ ఉండదన్న, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైతు ఉన్నాడు, నా లెక్క నేను పోయి అలా లింగి కట్టుకుంటా, వరాలు తిస్తాం, ఇంకో పని చేస్తాం, గుడ్క తోలుతాం, దున్నుతాం. ఓకే, కానీ స్మార్ట్ ఫోన్ పట్టుకొని కామెంట్ చేసే రైతులు ఉండరు. ఇలా రాష్ట్రంలో ఒక వ్యవస్థ నడుతుందన్న, ప్రాపగండ. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద గొంతు నొక్కాల, వాళ్ళ అవసరమైతే తన్నాలా, తరమాలా, అట్రాసిటీ కేసు పెట్టాలా, జైలు పంపించాలా, అవసరమైతే భయభ్రాంతి గురి చేయాలి. ఏం చేసిరని మీలాంటి వాళ్ళు అడుగుతుంటే మాట్లాడుతారు, తప్పైతే తప్పని చెప్పాలి, నీలాంటి వాళ్ళు వినవాలి. ఏం కళ్యాణం ఏం జరుగుతుంది, తప్పు, నీ కాడున్న సమాచారం తప్పు, జనానికి ఇది చెప్పు, నీ వల్ల 10 మంది వింటారు. అంతేగాని నిన్ను మాట్లాడి నిన్ను సోషల్ మీడియా నేను అనేది జరిగేది. ఇది ఒక ప్రాపగండ, ఒక పేమెంట్ కోటాలో పేమెంట్తో వచ్చిన ఈ రాష్ట్ర పిసి అధ్యక్షుడు, ఈ ముఖ్యమంత్రి అయినా కూడా ఇంకా చిలిపి పనులు, చిల్లర చేష్టలు ఇంకా మారట్లేదు. అదే మీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ, ఈడ తెలంగాణలో భారత రాజ్యాంగం నడుస్తలేదు, యనుమల ఫ్యామిలీ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నా. ఎంతవరకు వాస్తవం? అసలు యనుమల బ్రదర్స్ నిజంగా రాష్ట్ర ప్రభుత్వంలో జోక్యం చేసుకుంటున్నారు. అసలు నాకు ఒక గమ్మతైన నడుతుందన్న సినిమా, మామూలు సినిమా నడవట్లేదు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసినది, హరీష్ రావు గారు ఆయనతో పాటు నడిచి ఆయనతో పాటు తెలంగాణ ఉద్యమం కొట్లాడి 130,000 మేయర్తో పైగా గెలిచిన సిద్దిపేట. అవును, కవిత గారు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు, ఉత్తమ పార్లమెంట్ తీసుకున్న వ్యక్తి. అవును,
కేటీఆర్ గారు సిరిసిల్లలో 88,000 85,000 4 సార్లు ఇప్పుడు 5వ సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి. వీళ్ళు గెలిస్తే ప్రజాక్షేత్రంలో ప్రజలు ఓట్లయితే గెలిచిన వ్యక్తులేమో కుటుంబ పార్టీ. ఇవాళ ఓటే లేదు, వార్డు మెంబరే కాలేదు, సర్పంచ్ గారు తిరుపతి రెడ్డి గారు, కొండలరెడ్డి గారు, జగదీశ్వర రెడ్డి గారు వీళ్ళు ఎస్కాట్ వెహికల్ పెట్టుకొని రాజకీయం చేస్తూ పేద గిరిజన బడుగు బలైన బిడ్డలు నీ సొంతంగా నీకు ఓట్లేసి గెలిపించిన బిడ్డల్ని పట్టుకొని కొట్టి నీ అల్లుడు కోసం, ఆదాని కోసం, నీ ఈయంకుడు కోసం, అన్నదమ్ముల కోసం ఇలా జైల్లో పెట్టించినామంటే ఏం రాజ్యాంగం నడుతుందో మీరే చెప్పాలి. ఒక పాలమూరు బిడ్డగా నేను కూడా చెప్తున్నా, పాలమూరే మీ పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారిది మా కాన్స్టిట్యున్సీ చెప్తున్నా. నేనేమంటున్నా, ఈ రాష్ట్రంలో సాయుధ రైతాంగ పోరాటానికి నాంది లెవెల్కి నల్గొండ అయితే ఇప్పుడు జరిగే యుద్ధంలో పాలమూరు నుంచి లఘుచర్ల బిడ్డలే నడలాడైన నా భూమిని ముట్టుకుంటే బిడ్డ ఒకప్పుడు నువ్వు చెప్పినట్టు తెలంగాణలో తొండలు గుట్టు పెట్టిన భూములు ఉండేవి. అది ఎప్పుడంటే గతంలో కేసీఆర్ గారు గవర్నమెంట్ రాకముందుకు 2014 ముందురా. కానీ కేసీఆర్ వచ్చినాక తొండలు గుడ్లు కాదు, ఏ భూమి కూడా బంగారం అయింది. కోటి రూపాయలు అయిన భూములు ఉన్నాయి, 50 లక్షలైన భూములు ఉన్నాయి, 30 లక్షల రూపాయలైన భూములు. నువ్వు 10 లక్షలకి 3 లక్షలు 2 లక్షలు ఇస్తా అంటే ఇయ్యం బిడ్డ, మేము గిరిజన బిడ్డలు ఇయ్యం, మేము కూడా మరొక సేవలలో అవుతామని దండయాత్ర చేసి నిన్ను 3 చెవులు నీళ్లు మీ అన్నదమ్ములు జరుగుతుంది తాగిచ్చింది ఈ లఘుచర్ల బిడ్డలు, లంబాడి బిడ్డలు, గిరిజన బిడ్డలు. వాళ్ళ స్ఫూర్తిగా ఈ రాష్ట్రంలో ఎక్కడ భూమి గురించి అడిగినా గుంజుకుందాం అనుకున్నా ఇలా తిరగబడుతున్నారు. ఫార్మాసిటీ ఏ రాద్దన్నావు, అక్కడ తర్వాతకి ఇంకేదో ఇండస్ట్రీ పార్క్ రద్దను, జీవో రద్దు చేసినావు. ఇన్ని రద్దు ఎవరి విజయం? ఎవరి విజయం? లఘుచర్ల లంబాడి గిరిజన బిడ్డల విజయం. ఆ విజయం నాందిగానే ఇవాళ మరి అదే అంటే మీరు ఫైట్ చేసేందుకే వెనక్కి తీసుకురంట బీఆర్ఎస్. ఇవాళ మేము ఏమంటున్నాం, బాధితులు ఎవరు వచ్చి తలుపు తట్టినా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. అక్కడ రైతులకి మేము అండగా నిలిచినాం. అవసరం ఉంది గిరిజన బిడ్డకి మేము పోవాలనుకున్నాం. జాతీయ మానవ హక్కుల కమిషన్ తీసుకుపోయినాం, జాతీయ ఎస్టీ కమిషన్ దగ్గర తీసుకుపోయినాం, ఢిల్లీ దాకా తట్టినాం, సుప్రీంకోర్టు తట్టినాం. నేను అనేది ఏంటంటే వాళ్ళు చేసింది నీ లెక్క మూటలు మోయలేదు, వాళ్ళు నా భూమి. నేను ఏమంటున్నా, నేను ఒక రైతునన్నా, నాకు అప్పు అవుతుంది. అప్పు అయితే మాలాంటి రైతులు ఎవరికైనా అప్పు అయితే ఆత్మహత్య చేసుకునే చర్యలు అయితే ఉన్న భూమిని నమ్ముకోరు, కన్న తల్లి లాంటి భూమిని నమ్ముకోరు. దుఃఖం అనిపిస్తుంది అన్న చెప్తాను మామూలుగా. 30 లక్షలు ఉన్న భూమి 3 లక్షలు అప్పైనా కూడా అమ్ముకోడు, ఎందుకంటే నా పిల్లలు పనికొస్తుంది. కన్న తల్లి లాంటి భూమిని అమ్ముకోడు. కానీ కన్న తల్లి లాంటి భూమిని గుళ్ళు కూడా పెట్టావు, బయటికి రాదు, నేను లాక్కుంటా, నా అల్లుడి కోసం లాక్కుంటా, నా అన్నదమ్ముల కోసం ఏదేం చేస్తా అని చెప్పి నువ్వు అంత అరాజకం చేయాల్సిన అవసరం లేదు. నీ బిడ్డలే కదా నిన్ను ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసింది, ఆ లఘుచర్ల బిడ్డలే కదా. ఒకటన్నా ఎదురు చేసి ఆ ఊరిని ఖాళీ చేయాలా, ఊరిని వల్లకాడు చేయాలని ఆలోచన చెప్తే వాళ్ళు నాకు ఓటేసిరని కనీసం జ్ఞానం లేని అజ్ఞాని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అదే రేవంత్ రెడ్డి గారికి మీరు చెప్పిన విధంగా కాకుండా సామాన్యుల పట్ల చాలా సానుభూతి ఉంటుంది. అదే ఒక విషయంలో రీసెంట్గా మనకు తెలిసింది. అదే చాలా సెన్సేషనల్ టాపిక్ ఏంటంటే సంధ్యా థియేటర్ పుష్ప 2 రేవతి అనే మహిళ చనిపోయింది. అయితే ఇమీడియట్గా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయించారు. ఎందుకని ఒక ప్రముఖ ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, నాకు సామాన్యుడైనా బాల్చనుడైనా ఎవరైనా సరే సెలబ్రిటీ అయినా ఒకటే, నిజంగా ఆ సామాన్య మహిళ తరపున నేను ఫైట్ చేస్తాను కాబట్టి అరెస్ట్ చేయించిన, ఎవరైతే హీరోయిజం నాకేంది ఆయన బిజినెస్ చేసుకుంటాను అన్నాడు. అంటే ఒక సామాన్య మహిళ వైపు అంత మద్దతు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఎట్లా ఉంది? ఎంటైర్ ఇష్యూ గురించి చెప్పండి ఒకసారి. రేవతి అనే దాన్ని పెద్ద రాజకీయం చేసిరన్న. రేవతి అనే ఒక అభిమాని, అల్లు అర్జున్ గారికి వీరాభిమాని, వాళ్ళ భర్త చెప్పడం జరిగింది. నేనేమంటున్నానంటే కొన్ని సినిమాలు ఇవాళ రేపు ఎట్లుంటాయి అంటే బెనిఫిట్ షో పోతున్నాం అంటే ఆమె ఎంత అభిమానం గుర్తుంచుకోవాలి. చిన్నపిల్లలు తీసుకొని నైట్ 12 సినిమా పోయిందంటే ఆమె ఎంత వీరాభిమానం అంత చేసుకోవాలి. ఒక వీరాభిమాన సినిమా పోయినప్పుడు జరిగిన సంఘటన బాధాకరం. రేవతికి మా పార్టీ తరఫున కూడా శ్రద్ధ కలిగించడం, మంచి చేయడం, వాళ్ళ కుటుంబంలో నిలదొక్కోవాలని మేము కూడా కోరుకుంటాం కాదంటే. అదే రేవతి చావుకి ఆ అల్లు అర్జున్ గారు ఏం చేసినంటే, నా అభిమానం చనిపోయినందుకు ఒక హీరో ఏం చేసినంటే ఒక 20 లక్షల రూపాయలు పారితోషికం ఇచ్చి వాళ్ళ కుటుంబం నిలుపుతారు. రేవతి చావుకి అల్లు అర్జున్ కారణమైతే ఈ రాష్ట్ర ప్రజలు నీకు ఓటేసిన రైతాంగానికి, అబద్ధ హామీలకి, రుణమాఫీ చేస్తున్న బోగస్ మాటలకి 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నువ్వెందుకు పరామర్శించలేదు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పోలేదు? కనీసం గురుకుల పాఠశాల అన్నం పెట్టలేని కనీసం దౌర్భాగ్యతలు ఉండి శైలజ అనే బిడ్డ 28 రోజులు బతుకు జీవుడు అని వెంటిలేటర్ మీద బతికితే మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోయినాం. మా బిడ్డలో పోయినాం. గురుకుల పాఠశాలలో ఉన్న బిడ్డలు మా బిడ్డలు కాబట్టి 1003 గురుకుల పాఠశాల పెట్టిన బిడ్డలు మేము కాబట్టి మేము పోయి పరామర్శించినాం. ఆ బిడ్డ చావుకు నువ్వు కారణం కాదా? ఈ రాష్ట్రంలో
అనాలోచిత నిర్ణయం వల్ల ఉన్న బస్సులు తగ్గించి కొన్ని బస్సులు పెట్టి ఫ్రీ బస్సులు పెడితే ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా 65 మంది ఆటో కార్మికులు కిస్తీలు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నారు. మరి వాళ్ళని ఎందుకు పరామర్శించలేరు? ఇదంతా వదిలేస్తే సామాన్యులకి వెన్ను దండుగా ఉంటాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ అన్నదమ్ముల అరాచకాలకి నీ సొంత కాన్సెన్సీ, నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి అనే 87 సంవత్సరాల ఎక్స్ సర్పంచ్, 2 సార్లు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, ఎంత బాధ అనిపిస్తే ఆయనకి ఏం బాధ అని సాయిరెడ్డికి ఏం బాధ? పిల్లలు లేదా, పిల్లలు లేరా, పిల్లలు అమెరికాలో చదువుతున్నారు, ఇంటి బయటికి పోవడానికి కూడా గోడ కడితే తట్టుకోలేక ఏం చేయలేక వయసు కొట్లాడలేక ఈ దుర్మార్గులతో ఈ రాక్షసులతో పడలేక ఉరిపెట్టుకొని ఆత్మహత్య చేసుకుని వీళ్ళ అన్నదమ్ముల పేరు రాసిర్రు. అప్పుడు చట్టం పనిచేయదా? అప్పుడు సామాన్యులు గుర్తురారా? ఈ రాష్ట్రంలో మొత్తం ఒకటే అండి, అన్నదమ్ముల అరాచకం, రేవంత్ రెడ్డి బ్రదర్స్ దోపిడి. 10 సంవత్సరాలు ఆకలి మండి ముందు ఉన్న కాంగ్రెస్ వాళ్ళు దాచుకో అనే స్కీమ్ తప్పితే గ్యారెంటీలు బంద్ అయింది. ఏడో స్కీమ్ కూడా వచ్చింది, దాచుకో తినుకో అంతే. అదే రాష్ట్రంలో చాలా దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడని మీరు చెప్తున్నా. గతంలో కేసీఆర్ ఏం చేసినంటే తెలంగాణ ఏ బిడ్డకైనా సరే ముళ్ళు గుచ్చుకున్నా నా పంటితో తీస్తున్నాడు. మరి మీరు చెప్తున్నట్టు ఇంత దరిద్రమైన రోజులుంటే మరి కేసీఆర్ ఎక్కడ పోయిండు, ఎందుకు రావట్లేదు? కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు తాగి ఫామ్ హౌస్లో పంతుండా. నిన్న అసెంబ్లీ సాక్షిగా, నేను అనొద్దు ఈ మాట, అసెంబ్లీ సాక్షిగా ఒక ఎమ్మెల్యే గారు చెప్పిండు, మీ మామ అంటే హరీష్ రావుని ఉద్దేశించి మీ మామ తాగిపోయినాడా అన్నాడు. మరి ఎక్కడ పోయినా కేసీఆర్? మేము ఒకటి చెప్పరన్నా, కొడకల్లారా గుర్తుపెట్టుకోరు, బరాబర్ అంటున్నాం అనేటోడిని, కేసీఆర్ అనేటోడిని ప్రతి ఒక్కరు కూడా చెప్తారు, ఎమ్మెల్యే అయినా సరే ఇప్పుడు కొడక అంటారు అని ఒక మాట, కొడక అంటారు, వాడంటారు, వీడంటారు, 8 ప్రదర్శన కూడా వాడు వీడు అన్నారు. దీనికి పూర్తిగా మీరే బాధ్యత వహించాలి. బాధ్యత బరాబర్ మేము వహిస్తాం, నేను నాదే బాధ్యత. కేసీఆర్ అంటున్న ప్రతి ఒక్కరిని చెప్తున్నా, కొడకల్లారా కేసీఆర్ అనేటువంటి పట్టుకొని, కేసీఆర్ అనే వ్యక్తిత్వాన్ని పట్టుకొని, ఆయన 72 సంవత్సరాల వయసు పట్టుకొని ఈ రాష్ట్రానికి 14 సార్లు ఎమ్మెల్యే అయిండు, 2 సార్లు ఎంపీ అయిండు, ఈ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తి, ఈ 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు. ఆయన్ని పట్టుకొని తాగుతాడు, ఆయన సాగు కోరుకోవాలా, ఆయన ఇంకో మాట అనాలా? మీ విజ్ఞతనా? నీ తండ్రిని అంటావా ఇట్లే? నీ తల్లిని ఇట్లా అంటావా? అసలు ఏం చేసిండు కేసీఆర్? కేసీఆర్ ఏ పాపం చేసిండు కాంగ్రెస్ వాళ్ళకి? మిమ్మల్ని జైల్లో పెట్టిండా? మీరేమన్నా మీ దోచుకుంటే ఆపిండా? కానీ మీ లంగతనం, దొంగతనం అన్ని బయటేసి తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడే వ్యక్తి కేసీఆర్. కానీ వీళ్ళ కేసీఆర్ రావాలి. నేను అనేది అంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్ పెద్ద భక్తుడు అంటే రేవంత్ రెడ్డి. నేనన్నా ఒక రోజు పూట తలుచుకున్నట్టుంది, కానీ కేసీఆర్ని ప్రతి గంట నిమిషం పరితపించేది మీటింగ్లలో కానీ ఎక్కడ కానీ రేవంత్ రెడ్డి. అంటే నేనేమంటున్నానంటే కొడకల్లారు అనడానికి కూడా కారణం ఏంటంటే ఆయన అన్నారు, ఆయన కొడుకుని అన్నారు, వాళ్ళ అల్లుండి అన్నారు, ఆయన బిడ్డని అన్నారు, వాళ్ళ మనవని అన్నారు. ఎవర్రా మీరంతా? ఎవరు ఆయన ఫ్యామిలీ అనడానికి? కేసీఆర్ అనేది ఆయన కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం కాదు, తెలంగాణ ఆస్తి ఆయన. నేను అనేది అంటే కోహినూరు వజ్రం పోయింది, బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకపోయారు, ఛత్రపతి శివాజీ ఖడ్గం పోయింది అని పోయినాక ఎత్తుకోవడం కాదు. కేసీఆర్ లాంటి ఆయన పోతే దొరకడు. కేసీఆర్ లాంటి ఆయన అద్భుతమైన వ్యక్తి, ఒక ఉద్యమం స్టార్ట్ చేసి ముగించిన వ్యక్తి అని అంటే, ఇప్పుడు ఒక చెట్టు పెట్టాక మీ నాయన చెట్టు పెడతారన్న, మీ నాయన సాక్రిఫైస్ చేస్తేనే నువ్వు ఈ స్టైల్లో ఉంటావు, మా నాన్న సాక్రిఫైస్ చేస్తే నేను ఈ స్టైల్లో ఉంటా. కానీ ఒక చెట్టు పెట్టి ఆ చెట్టుకున్న పండు పండించి కూడా తిన్న వ్యక్తి, తినిపించిన వ్యక్తి, సకాలానికి పంచిన వ్యక్తి కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ అనడానికి వీళ్ళకి ఎటువంటి, నేను ఏమంటున్నానంటే కేసీఆర్ అనుకుంటే మాకు మంట మండిపోతుంది అన్న. వీరాభిమానిగా ఉంటుంది, అది వీరాభిమానం కాదన్న, ఇది నేను నా ఒక్కరి ఆస్తి కాదనున్నా. కేసీఆర్ అంటే తెలంగాణ ఆస్తి, పోగొట్టుకోవడం దొరకడు అలాంటి వ్యక్తి. మీరు ఏదో చిల్లిపి ఫస్ట్ చిల్లర చేసేటోళ్ళకి ఇంకేదో తాగి, అసలు మీరు సంసారారా? మీ బతుకులు ఎవరు తెలియదా? ఎవరురా మీరంతా? మీకు ఉద్యమం సమయం అసలు మీ కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది? ఈ తెలంగాణ అసెంబ్లీలో టీఎస్ ఎక్కడిది? ఈ సెక్రటరీ ఎక్కడిది? ఇలా మాట్లాడుతుంది, ఈ లంగనంతా ఎక్కడిది, దొంగలు ఎక్కడిది? ఏదో అధికారం వచ్చింది, జనానికి సర్వీస్ చేయమని చెప్తే ఇంకా అదే యావ కేసీఆర్ తిట్ట కాంగ్రెస్ నాయకుల క్వశ్చన్ కాదు, ఒక జర్నలిస్ట్గా నా క్వశ్చన్ ఏంటంటే, మీరు చెప్తున్నారు రాష్ట్రం మొత్తం అస్తవ్యస్తంగా ఏర్పడ్డది ఈ సంవత్సర కాలంలోని, మరి ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు తండ్రి లాంటి వాడైనా కేసీఆర్ మరి నిజంగా ఎందుకు కనబడట్లేదు? మరి ఈ సమస్యలపైన ఎందుకు పోరాడట్లేదు? అసెంబ్లీకి రావాలి కదా, అంటే సీఎం అయితేనే వస్తారా, ప్రతిపక్ష నాయకుడు అయితే రాడా? నేను ఒకటి చెప్తాను, మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తాను. కేసీఆర్ బయటకు వస్తేనేమో ఎందుకు వచ్చినట్టు మీలాంటారు, ఎందుకు వచ్చినాను కూడా అడుగుతారు. కేసీఆర్ గారు నేను చెప్తా, ఈ సంవత్సరం కాలం జరిగిన ప్రతి దానికి సంబంధించి డిసెంబర్లో అధికారంలోకి వచ్చింది ఈ గవర్నమెంట్. తర్వాత కొన్ని రోజుల తర్వాత డిసెంబర్ 20 తర్వాత సార్కి గాయం కావడం, గాయం అయినా కూడా మళ్ళా
తుంగతుర్తి ప్రాంతాల్లో గోదావరి జలాలు పోతే ఆడ రైతులు పొలాలు ఎండిపోతే అక్కడికి రావడం, తర్వాతకి కేఆర్ఎండి ప్రైవేట్కి నల్గొండలో బహిరంగ సభ పెట్టడం, దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ రావడం, తర్వాత అసెంబ్లీ రావడం జరిగింది. కేసీఆర్ అంటే ఆయన జనాల్లో ఉండాలని మీరు కోరుకుంటే, నేను చెప్తున్నా జనాల్లో ఉండాలని కోరుకుంటే మీకంటే ఎక్కువ కేసీఆర్ గారు మన గురించి ఆలోచిస్తాడు. తెలంగాణ తెచ్చిన వ్యక్తి, తెలంగాణ ఇట్లా నాశనం అయిపోతుంది ఆయన తట్టుకునే వ్యక్తి, ఆయన మేధో మదనంలో ఉండు, ఆయన రావాల్సిన సందర్భం వస్తుంది, ఆయన బయటికి వెళ్తాడు. ప్రజాక్షేత్రం మీరు చేసే ప్రతి లంగా పనికి ఆయన వచ్చి కూర్చోవాల్సిన అవసరం లేదు, అలాంటి వాళ్ళు సరిపోతారు. ఒక గాసిప్ ఏముందంటే జనవరిలో వస్తాడు తడాక చూపించబోతున్నాడు అంటున్నారు. మరి ఏం చూపించబోతున్నాడు అన్న నిజంగా? ఈ కుక్కర్ లెక్క ఎట్లా పడితే అట్లా గవర్నమెంట్ పడగొడుతున్నాడు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి 4 సంవత్సరాలు ఇట్లే ఉంటేనే మీకు 20,000 ఇట్లుంటాం. ఓకే, అంటే గుర్రానికి తేడా తెలవాలా? కాంగ్రెస్ ను పడగొట్టే విషయంలో కేసీఆర్ ఏం లేడా? ఎందుకంటే జనవరిలో వస్తుండు ఏదో చేయబోతున్నాడు అని బాగా బీఆర్ఎస్ నేతల్లో వినిపిస్తుంది ఈ మాట. నేనేమంటున్నాను చెప్పండి అన్న. ఎట్లా పడితే అట్లా కుక్క లెక్క మనం ఊరవద్దు. కుక్క లెక్క ఉరినోళ్ళకి ఎట్లా పడితే అట్లా మీదికి ఉరికిన వాళ్ళకి చాలా సింహానికి తేడా ఉంటుంది. సింహం ఆలోచించి 4 అడుగులు ఆడుతుంది, ఆలోచించి ఒక స్టెప్ వేస్తుంది. అంటే ఇప్పుడు కేసీఆర్ 4 అడుగులు వెనక్కి చేసిండే పంజాబ్ కోసానికి. 4 అడుగు వేసి సంవత్సరం అయింది, ఇప్పుడు ఈ అడుగు అయితే ఈ పంజాబ్తో ఇలా పంతరం అంతా ఏర్పడి. అసలు నేను అనేమంటున్నా, కేసీఆర్ గురించి అడుగుతారు. కేసీఆర్ మాట్లాడే స్థాయి వీళ్ళది కాదు. కేసీఆర్ గురించి డిస్కషన్ అవసరం లేదన్న. కేసీఆర్ అన్న చాలా మేధోమదనంలో ఉండు, ఏం చేయాలా, పార్టీని ఎట్లా నిలబెట్టాలా, ఏం కాపాడుకోవాలా. అసలు నేను అనేది అంటే ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కేసీఆర్ ఎందుకు రాలేదు? కేసీఆర్ ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కాదా? కేటీఆర్ ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కాదా? మాలాంటి కార్యకర్త కదా, హరీష్రావు కదా? ప్రతి సందర్భంలో కొట్టుతుంటే కేసీఆర్ గారు వచ్చి రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదు కదా. అంటే మీరేమంటారంటే రేవంత్ రెడ్డి నీ స్థాయికి కేసీఆర్ అవసరం లేదు, సురేష్ యాదవ్ చాలు. నా స్థాయి చాలన్నా నేను చాలు, నేను పోల్చుకుంటా. ఆయన కూడా కార్యకర్త కదా, మా పార్టీ నుంచి వచ్చే కార్యకర్త, మా స్థాయి నుంచి వచ్చిన కదా. రేవంత్ రెడ్డి మరే మా పార్టీ. అందుకని ఆయనకి అర్థం కావట్లే. ఆయన ఒక ఆర్టిస్ట్, ఒక పెయింటర్. ఆయనకి ఏం చేస్తారంటే ఆయన పెయింటింగ్ డెంటింగ్ ఎట్లుంటాయో అట్లా ఈ రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ పేరు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, క్లియర్ చెప్తున్నా. ఆయన ఒక పెయింటర్ కాబట్టి ఎక్కడికి డ్యామేజ్ అట్లా పూసినట్టు ఇలా తెలంగాణ తల్లిలో బతుకమ్మని తీసేయడం, తెలంగాణ చిహ్నంలో కాకతీయ కళాతోరణం తీసేయడం, తెలంగాణ హైదరాబాద్ నడిబొడ్లో ఉన్న చార్మినార్ లాంటి ఐకానిక్ ఫిగర్ తీసేయడం, మామూలు టీజీ చేయడం, ఇవన్నీ మారుతున్నాం. ఈ మార్పు ఎట్లా అంటే ఆయన ఒక పెయింటర్ కాబట్టి మాస్క్ వేయడం ఆయనకు అలవాటు. నేనేమంటున్నంటే ఆయన చరిత్ర మార్తా అనే చెత్త ఆలోచనలో ఉంది. చరిత్ర అంటే నువ్వు రాసుకునేది కాదు. చరిత్ర లేనివాడు చరిత్ర కోసం తాపత్ర పడతా ఎంత చెత్త పని అయిద్దో ఈ రాష్ట్రంలో. చరిత్ర లేనివాడు చరిత్ర కోసం తాపత్ర పడితే ఎంత ఉంటుందో, ఎట్లయితుందో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన అట్లుంది. నేనేమంటున్నా, మీకు ఇవి సైక్లోన్స్ ఉంటాయి, మీకు ఏమంటారు అంటే టోర్నిడాలు ఉంటాయి. టోర్నిడాలు అమెరికాలోనే వస్తాయి. ఈయన దయ వల్ల మేడారంలో వచ్చింది, 5 లక్షల చెట్లు పోయింది. భూకంపాలు మన కాడ వచ్చే 30 కింద కూడా కొంచెం వైబ్రేట్ అయిందంటే అప్పుడు 2%, మొన్న 5.5%, ఇంకో 1% అయింది. దేవుళ్ళు కూడా భయపడుతున్న, దేవుళ్ళ మీద ఒట్లేస్తే దేవుళ్ళు కూడా భయపడి ప్రకృతిని విలేతానం చేస్తుడు. లేని భూకంపాన్ని తెచ్చిండు, లేని సముద్రాన్ని తెచ్చిండు, లేని టోర్నిడాలు తెచ్చిన ఘనకారుడు ఈయన. ఇది ఈయన చరిత్ర. కానీ లేని భౌగోళిక స్వరూపాన్ని తెలంగాణ తెచ్చింది, తెలంగాణ నీళ్లు తెచ్చింది. స్వతంత్రం వచ్చిన కానీ కూడా రైతులకి రైతు బంధు లాంటి పథకం ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు రూపకల్పన చేయలేదు? రైతుని రాజు చేయాలని ఎందుకు తాపత్రపడలేదు? రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబంతో పాటు ఆ కుటుంబం మొత్తం కూడా రోడ్డు మారుతుంది, ఆ రైతు బీమా ఇవ్వాలని ఎందుకు ఆలోచన చేయలేదు? ఈ రాష్ట్రంలో కాదని ఈ దేశంలో కూడా రైతు బంధు లాంటి పథకాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం కూడా తట్టుకోలేక పిఎం కిసాన్ యోజన పథకం పెట్టి ఎకరానికి 2,000 రూపాయలు ఇచ్చింది. మేము 5,000 రూపాయలు ఇస్తుంటాం. ఈ కేంద్ర ప్రభుత్వం కాదు, మిగతా ఇప్పుడు ఉన్న అంటే ఇక్కడ ఒక కుట్ర ఉందన్న, రైతు బంధులో కూడా కుట్ర ఉంది. కేసీఆర్ అనేట ఆయన రైతు బంధు పెట్టిండు. ఆ రైతు బంధు ఇక్కడ ఆగిపోతే కేంద్రంలో కూడా బంద్ అవుతుంది, మిగతా రాష్ట్రంలో కూడా బంద్ అవుతుంది. అది మొక్కలాంటి ఇలాంటివి తుడిపేస్తే ఆయన ఆనవాళ్ళు జరిపేయాలంటే కేసీఆర్ అంటే ఆయన రైతు బంధు తెలంగాణ రైతుల కోసం పెట్టింది కాదు, నేను మొదలు పెట్టా. ఖచ్చితంగా పక్కన రాష్ట్రం కూడా మొదలు పెట్టాలి. ఆంధ్రప్రదేశ్లో అయింది, హర్యానాలో అయింది, బీహార్లో అయింది, ఛత్తీస్గఢ్లో అయింది. అట్లా దేశం అంతా ఉన్న రైతాంగం కూడా మన బిడ్డలని ఆలోచించిన వ్యక్తి ఆయన. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కావడం, మీరు చెప్తున్న విధానం ఏంటంటే రేవంత్ రెడ్డి సీఎం కావడం ప్రకృతి కూడా నచ్చడం లేదంటారు. అసలు నేనేమన్నా సైక్లోన్స్ వచ్చినాయి, భూకంపాలు వచ్చినాయి. ఇప్పుడు సిరియాలో అంతర్యుద్ధం నడుస్తుంది. ఆడికి పోతే ఏమైందంటే
మిసైల్స్ వచ్చి పడంగానే ఇల్లు డుమ్లేస్తాయి. ఓకే ఇలా రేవంత్ రెడ్డి ఇట్లా మిసైల్ పడంగానే హైడ్రా ఇల్లు లేచిపోతుంది. ఓకే మీరు ఒకసారి అమీన్పూర్ అటు అయిపోయారండి అన్న, మొత్తం సిరియాలో బాంబ్ బ్లాస్ట్ అయినట్టే ఉందన్నమాట. ఓకే ఏం సాధించినావు అంటే ఇప్పుడు నీ ఒక బిడ్డ పెళ్లి కాగడానికి నన్ను జైల్లో పెట్టినవే, నన్ను జైల్లో పెట్టినవని ఒకటే ఏడు పెడతాడు. ఆడవాళ్ళు ఏడ్చినట్టే ఎడతాడు. ఇది గజ్జేరంట ఒకటే ఏడు పెడతాడు. మరి అదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పేదలందరూ ఇల్లు ఒక సామెత ఉండదండి మనకు ఊర్లలో ఎట్లా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడ. అవును పాపం పేదవాడు ఎక్కడో వరంగల్ నుంచి వచ్చి మహబూబ్నగర్ నుంచి వచ్చి ఖమ్మం నుంచి వచ్చి నల్గొండ నుంచి వచ్చి కూర పెట్టుకొని ఇల్లు కట్టుకుంటే నువ్వు FTR అని బఫర్ జోన్ అని పేదోని ఇల్లేమో కూర కొడతావు, నీ అన్న తిరుపతి రెడ్డి గారిని ఇల్లేమో ఉంచుతావు. ఇది ఎక్కడ న్యాయం? ఎవరు ఇది? తిరుపతి రెడ్డి ఇల్లు ఏమన్నారు అని మీరు? తిరుపతి రెడ్డి ఇల్లు ఏమన్నారు? ఇంత తిరుపతి రెడ్డి గాంధీ అన్నారా? అవును తిరుపతి రెడ్డి గాంధీ అంటున్నా, తప్పే ఉంది. మళ్ళీ అరే ఈయన ముఖ్యమంత్రి అయితే ఆయన తమ్ముడు గారు ఇంకోటి గారు అన్ని పెంచుకుని పోవాలి మాకేనా? అంతేనా? స్వతంత్ర ఉద్యమంలో ఉండ. అదే నాకు క్వశ్చన్ ఏంటంటే ఏకంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి సోదరుని గాడు గీడు అని సంబోధిస్తున్నావు. అయితే ఇప్పుడు లాండ్ ఆర్డర్ ఏం చేస్తా అంటే తీసుకుపోతుంది, జైలుకి తీసుకెళ్తుంది, మీకు లీగల్ టీం ఉంటుంది, బెయిల్ పైన వస్తావు. కానీ విపరీతమైన కరడు కట్టిన కాంగ్రెస్ నేతలు సురేష్ యాదవ్ పైన భౌతిక దాడి చేస్తే ఏంది పరిస్థితి అనేది నాకు ఏడాది అయిందన్న. ఈ పాలనలో నా మీద దాడి కూడా ఏడాది అయింది. రేపు 24 వస్తే నా మీద దాడి కూడా ఏడాది అయిపోయింది. ఓకే ఓ అట్రాసిటీ కేసు పెట్టినాం, 5 కేసులు పెట్టించినాం, జైలు పంపించినాం. కరుడు కట్టినోడు కరుడు కట్టి కార్యకర్తలు కూడా జ్ఞానం అజ్ఞానం. ఎవర్రా అసలు వీడు ఎవర్రా? చీమలు పెట్టిన పుట్టలో పాము జొరబడ్డట్టు వేరే పార్టీ నుంచి మనం ఏం చేస్తున్నాం? ఈ రాష్ట్రంలో గుర్తు పెట్టుకున్నా కాంగ్రెస్ కార్యకర్త కూడా సంతోషంగా లేడు. అంతేనా? లేడు. ఎందుకు లేడు? పదవులు పక్క నుంచి వచ్చినోడికి, పైసలు ఇంకోటి నుంచి వచ్చినోడికి ఎవరు అడిగితే వాడికి దాచుకో తప్పితే అసలు ఇప్పటిదాకా కొన్ని మార్కెట్ కమిటీలు వేయలేదు, అసలు మండల కమిటీలు వేయలేదు, జనరల్ వాడి స్థానంలో వేయలేవు. రేపు సర్పంచ్ 1 ఇయర్ పుణ్యకాలం గడిచిపోయిందంట. ఒక వేవ్ అనేది ఉంటాయి. నువ్వు రేవంత్ రెడ్డి ఆగిన ఎంపీలో గెలిచినవా? 0 వచ్చినాయి మాకు. సర్పంచ్ ఎలక్షన్ ఎందుకు పెట్టలేదు? ఎందుకు చాతగాలైపోయింది? భయపడ్డావు. రుణమాఫీ చేయలేదు, పల్లెల్లో నేను తరుగుతారు కాబట్టి భయపడ్డా. బీసీ డిక్లరేషన్ ఉంది కదా, కులగణన అయిపోయినాక పెడతాను. ఎట్లా చేస్తావున్నా బీసీ డిక్లరేషన్? నువ్వు చేసిన నీ ప్రాపగండా, నువ్వు చేసిన ఒక నియమాలు కరెక్ట్ ఉంది దాంట్లో? ఏ రకంగా వరకు చేస్తావు? బీసీని చేయగలుగుతావు? 60 బిలో 60 50% ఇవ్వాలని ఉంది. నువ్వు అయితే అది సాధ్యం అవుతుందా? అది కూడా మభ్యపెట్టే అంశమేనా అవుతుందేనా? నేను చెప్తున్నా కన్నా స్థానికంగా ఉన్న కార్యకర్తలు పూర్తి వ్యతిరేకత ఉన్నారు. కొంతకాడ ఎమ్మెల్యేని తరుగుతున్నారు. 9 ఎమ్మెల్యే తిరిగే పరిస్థితి లేదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిస్థితి ఉంది. ఏ ఊరికి వాడే ముఖ్యమంత్రి, ఏ ఊరికి వాడే ఎమ్మెల్యే, చిల్లర పనులు చిలిపి చేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన తీరుగానే ఊళ్ళలో కూడా. ఇప్పుడు తుంగతుర్తి అన్నారు కదా మీరు, తుంగతుర్తిలో ఎమ్మెల్యే ఎవరు అన్న? ఇప్పుడు మందల శ్యామల గాదర్ కిషోర్ కొనసాగుతుండా? ఎట్లుంటారన్నా గాదర్ కిషోర్ అని ఎట్లుంటారు? ప్రజా తీర్పేమో శ్యామలకి ఇచ్చింది, కానీ ఎక్కడ చూసినా గాదర్ కిషోర్ కనబడుతుంది కదా. అవునన్నా, కష్టం వచ్చిందంటే గాదర్ కిషోరే వస్తాడు, కనపడుతుండు. గాదర్ కిషోర్ ఉన్న దాంట్లోనే 4 రూపాయలు ఉంటే 4 రూపాయలు పంచే గుణం అయింది. ఓకే, తినపోయినా పెట్టే గాసిప్ ఏముందంటే శ్యామలే అమాయకుడు, గాదర్ కిషోర్ అతి తెలియగలవాడు కాబట్టి ప్రదర్శిస్తుండు అనేది ఒకటి. అన్న చదువుకున్న తత్వం, కష్టపడ్డ గుణం, కష్టాలు చూసినోడు, జైలు వేయించినోడు, ఉద్యమంలో ఉన్నోడు, ఎవరి బాధ ఏందో తెలుసు, ఎవరి కష్టం ఏందో తెలుసు కాబట్టి ఇల్లు పోయి తడతారు. ఇలా కార్యకర్తలు ఆయన ఓడిపోవచ్చు, ఏది అసెంబ్లీ పోవచ్చు, కానీ కాన్స్టిట్యూన్సీ అయిందే కదా, నియోజకవర్గానికి ఆయనగా ఇన్ఛార్జ్. ఇలా కష్టం వచ్చిన జైలు పాలైన నా విషయంలో కానీ చాలా మంది కార్యకర్తలు అండగా ఆయనే ఉంటుండు. నేను కూడా చెప్తున్నాను, నేను కాక మన బర్త్డే అయింది, పుట్టినరోజు అయింది, ఎమ్మెల్యే ఎప్పుడు ఉన్నారో అంతకంటే ఎక్కువ వచ్చారు, నికార్సైన కార్యకర్తలే వచ్చారు. లంగల దొంగలు పోతారు ఆయన ఎన్ని పట్టించుకోడు అన్న. గాదర్ కిషోర్ అంటే ఆయన ఎమ్మెల్యే పదవి ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి. ఓకే, అంటే గాదర్ కిషోర్ గురించి పెద్ద ఆరోపణ ఉందన్న, మీరు తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే మీరు కిషోర్ గారికి చాలా అభిమాని కాబట్టి. అయితే ఆయన ఇసుక దందాలకు చాలా పేరు మోసిన వ్యక్తి అంట. ఈ ఇసుక దందాలు కంటిన్యూ కావాలంటే అవసరమైతే భవిష్యత్తులో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయంటే ఆకుందా? ఆయన ప్రాణం పోతుంది కానీ పార్టీ మారడు, అంతేనా? అది గాదర్ కిషోర్ నైజం. ఆయన నమ్ముకున్న నిజంగా కేసీఆర్ వీరాభిమాని, ఆయన పక్క బీఆర్ఎస్ వాదే. ఆయన ఇసుక దందా నడవాలంటే అన్న నేను ఏమంటున్నా అన్న, నిజం ఇల్లు దాడ ఉంది కాబట్టి ఊరంతా తిరిగి వస్తున్నట్టు ఆయన ఇసుక దందానే ఆయన పనులు పని ఆయన ఆగం చేసిరు. చేస్తే ఇలా అయ్యో గాదర్ కిషోర్ ఉంటే బాగుండనే, కేసీఆర్ రాష్ట్రంలో కేసీఆర్ ఉంటే ఇక్కడ గాదర్ కిషోర్ ఉంటే బాగుండని మాట్లాడుతుంది. మరి ఇలా గాదర్ కిషోర్ లేడా? మరి ఇసుక లారీలు ఎట్లా పోతున్నాయి అన్న? అప్పుడు కూడా పోయినాయా? అరే ఒకటే మాట కారణం చెప్తున్నాను, గాదర్ కిషోర్ గారు ఇసుక దందా చేశారా లేదా? లేదన్న, లేదు. ఆయన ప్రజాక్షేత్రంలో చెప్పిండు, ఎంత ఇసుక దోపిడీ అని మాట్లాడుతారు, 5,000 కోట్లు ఉందని, నా ఇంటిలో ఏముంటే అది తీసుకపోరు రాసిస్తా అని చెప్పిండు.
లేదు చేయలేదు. లేదు ఎక్కడ అరే అన్న ఫైనల్ ఇంటర్వ్యూ ముగించే ముందర ఒక్కసారి చెప్పండి అన్న, కేసీఆర్, కేటీఆర్ లేదా హరీష్ రావు బీఆర్ఎస్ కీలక నేతలు కానీ మీ బీఆర్ఎస్ పార్టీ కానీ భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతుంది, ప్రజల తరఫున ఏ విధంగా నిలబడబోతుంది అన్న? ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రౌడీలకి గుండాలకి భయపడకోకుండా ప్రజాక్షేత్రంలో నిలబడుతుంది బీఆర్ఎస్ పార్టీ సైనికులు. ఓకే, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి దిశానిర్దేశంలో మేము ముందర పోతున్నాం. రాష్ట్రంలో హైదరాబాద్ బాధితులైనా, మూసీ బాధితులైనా, లఘుచర్ల లడాయి అయినా, గిరిజన బిడ్డల మీద దాడి అయినా, ఇంకోటి రుణమాఫీ కాకపోయినా, రైతు బంధు రాకపోయినా ఇవాళ బీఆర్ఎస్ పార్టీయే బాధితులకి రక్షణ కల్పిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ రక్షణలోనే వాళ్ళు ఉంటున్నారు. క్రమంలో జరుగుతున్న పరిస్థితులు ఏదున్నా, ఏ ఇబ్బంది ఉన్నా బీఆర్ఎస్ పార్టీ కడుపులో పెట్టుకొని తెలంగాణ, ఎందుకంటే మాకు బాధ ఉంటుంది. తెలంగాణ తెచ్చిన వ్యక్తులను, తెలంగాణ కొట్లాడిన వ్యక్తులను, ఆ చెట్టును పెంచిన వాళ్ళం, ఆ చెదలు దులిపే బాధ్యత మేమే తీసుకుంటాం. ఈ చిత్తుగా వాళ్ళు చేసే బాధ్యతని, వాళ్ళు చేసే చిల్లర పనులని చిత్తు చేసే పనులు కూడా మేమే చూసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేష్ యాదవ్ గారు, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఏం అభివృద్ధి జరగలేదు, మొత్తం ఆ కేసీఆర్ చేసిండు, మళ్ళీ కూడా కేసీఆర్ వస్తాడు, ఈ రేవంత్ రెడ్డి పాలన చూడాలి, జనాలు విసుగు చెందాలి, అప్పుడే మా కేసీఆర్కు పట్టం కడతారనేది ఆయన వాదన. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ వల్ల తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ తెలుగు.